హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్లో మనకి మెయిన్గా బేసిక్ 3 to 4 ఫేజెస్ అనేది ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే కన్సాలిడేషన్ తీసుకుంటుంది, అక్కడ నుంచి స్టాక్ అనేది పైకి వెళ్తుంది, దాని తర్వాత అక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది, దాని తర్వాత అక్కడి నుంచి కూడా కిందకి రావడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం స్టేజ్ 1 అంటాం, దీన్ని స్టేజ్ 2 అంటాం, స్టేజ్ 3, దాని తర్వాత స్టేజ్ 4. అయితే ఫ్రెండ్స్, స్టేజ్ 1కి సింపుల్గా చెప్పాలంటే అక్యుములేషన్ ఫేజ్ అంటాం. దీని ఏంటంటే అక్యుములేషన్ అయిపోయిన తర్వాత మార్కప్ ఫేజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీని ఏంటంటే ఆ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి మార్క్ డౌన్ ఫేజ్. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, ఇలా. ఓకే, ఎనీహౌ ఇక్కడ మార్కెట్ టాప్లో ఉన్నప్పుడు ఇక డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుందంటే స్మార్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ మంచి ప్రాఫిట్లో ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయిపోతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను, కొద్దిగా క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్న చార్ట్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్లో చూడండి, 3600 ఒక రెసిస్టెన్స్ ఉంది, 3400 అనేది ఒక జోన్ అనేది క్రియేట్ అయింది. దీన్ని సింపుల్గా చెప్పాలంటే కూడా ఒక జోన్ అని చెప్పేసి చెప్తాం అనమాట. జోన్ అని ఎందుకు అంటున్నానంటే, మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో, ఓకే, సో ఎవరైతే మనం అనుకున్నామో స్మార్ట్ మనీ, స్మార్ట్ పీపుల్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయిపోయారు అనమాట. ఇక్కడికి రావడం సెల్లింగ్, ఇక్కడికి రావడం సెల్లింగ్. అంటే ఇక్కడే సెల్ చేస్తారని కాదు, ఈ మధ్యలో వాళ్ళు ఏంటంటే ఎగ్జిట్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో బై చేశారు బాటంలో, ఇక్కడికి వచ్చింది ఇంపార్టెంట్ లెవెల్స్కి. ఓకే, ఏషియన్ పెయింట్కి 3600 అనేది మంచి ప్రైస్ అని వాళ్ళు డిసైడ్ చేశారు. అక్కడ స్లోగా తెలియకుండా ఏంటంటే డైల్యూట్ అనేది చేసేసారనమాట. ఓకే, ఎనీహౌ ప్రస్తుతం మనకు ఎలా తెలుసు ఇది అక్యుములేషన్ కూడా కావచ్చు కదా అంటే, ఇక్కడ చూడండి, ఈ లాంగ్ కన్సోలిడేషన్ ఏదైతే ఉందో, ఈ కన్సోలిడేషన్ నుంచి స్టాక్ అనేది బయటకు వచ్చింది అంటే ఇక్కడ జరిగిన మొత్తం కూడా ఏమంటామంటే డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి చెప్పుకోవటం అనేది జరుగుతుంది. సో స్మార్ట్ పీపుల్ అయితే ఎగ్జిట్ అయిపోయారు. సో రీజన్స్ ఉన్నాయి. మేబీ ఫండమెంటల్ ఆస్పెక్ట్లో చూస్తే వీళ్ళకి కాంపిటీషన్ చాలా బ్రాండ్స్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఎనీహౌ ఐ థింక్ ఏంటంటే స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంది, ప్రైసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ వీళ్ళు ఎక్కువ మార్జిన్స్ అంటే ఎక్కువ రేట్లు పెట్టేదన్నా అమ్ముదామన్నా సరే, వాళ్ళు డిస్కౌంట్ ఇస్తే కూడా జనం పీపుల్ అనేది అక్కడ బై చేయడానికి ఆసక్తి అనేది కనబరుస్తారు. సో బేస్డ్ ఆన్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటంటే మనకి దీంట్లో ప్రొజెక్టెడ్ టార్గెట్ అయితే ఇది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్గా మనకి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ లెవెల్కి రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి డౌట్ రావచ్చు, అంటే ఇప్పుడు ఇది 1570కి వస్తుంది కదా, మరి మనం షార్ట్ చేయొచ్చా? ఎస్, షార్ట్ చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాబ్లం ఉంది. రిటైలర్స్ ఈక్విటీ లేదా దీన్ని క్యాష్ మార్కెట్ అని కూడా అంటారు. దీంట్లో షార్ట్ సెల్ అనేది చేయకూడదు. అంటే ఈరోజు సెల్ చేసి రేపో ఎల్లుండో ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం తర్వాత బై చేస్తాను అంటే కూడా కుదరదు. ఒక పెనాల్టీ అనేది పడుతుంది. ఒకవేళ మనం షార్ట్ సెల్ చేయాలి అంటే కూడా మనం ఇక్కడ ఏం చేయాలి అంటే వయా ఆప్షన్స్ రౌట్ కానీ లేకపోతే ఫ్యూచర్స్ రౌట్ కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎనీహౌ ఇవి కొంచెం రిస్క్ ఉంటుంది, రివార్డ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవి లేవరేజ్డ్ ప్రోడక్ట్స్ కాబట్టి కొంచెం రిస్క్ రివార్డ్ అనేది ఉంటుంది అనమాట. ఫైన్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లాజిక్ అనేది చూడండి, మార్కెట్ ఇంత కిందకి వెళుతుందని మనకు పక్కా తెలుసు కాబట్టి మనం ఏదో ఒకటి చేయొచ్చు కదా అంటే, అయితే ఈ లోపు ఇది రావడానికి 2 to 3 months లేదా అంతకంటే ఎక్కువ కూడా టైం అనేది తీసుకుంటుంది. బట్ జనరల్గా ఏంటంటే ఇంపార్టెంట్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయితే కొద్దిగా ఫాస్ట్గా వస్తుంది అనమాట. ఓకే, ఎనీహౌ ఇది రావడానికి టైం తీసుకుంటుంది కాబట్టి రేపు రోజున ఎలా వెళ్ళొచ్చు, మళ్ళీ ఇలా ఉండి ఇలా వెళ్ళి చిన్నగా ఏదో ఒకరోజు ఈ టార్గెట్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క కన్సాలిడేషన్లో మనం ఏంటంటే అంటే స్ట్రక్ అయిపోతాం అన్నమాట. అంటే లైక్ కొంతమంది ఒక పుట్ ఆప్షన్ బై చేస్తాము, ఒక ఫీచర్ని మనం షార్ట్ చేస్తాం, అట్లా తీసుకుంటే ఫీచర్ అంటే రోల్ ఓవర్ చేసుకోవచ్చు. బట్ ఆప్షన్స్కి ఏంటంటే టైం గడిచిపోతున్న కొద్దీ తీటా డికే అనేది ఎనిమిగా ఉంటుంది. అందుకని ఈ యొక్క పాయింట్ అనేది నేను క్లారిఫై చేస్తాను. సో అయితే ఇటువంటి వాటిలో మనం ఏం ప్లాన్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చినప్పుడల్లా మన దీంట్లో బాయింగ్ ఆపర్చునిటీ చూడొద్దు ఇంకా.
ఎప్పుడైతే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్కి వచ్చిందో మనం ఏం చేయొచ్చు అంటే ఇమీడియట్గా అక్కడ షార్ట్ సెల్ చేసే ప్రయత్నం అనేది చేస్తాం. లైక్ ఏంటంటే మనం ఏదైనా ఆప్షన్స్ ద్వారా స్ప్రెడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్యూచర్ తీసుకోవచ్చు, లేకపోతే ఇంట్రాడేలో ఆపర్చునిటీ అనిపిస్తే కూడా మన ఈక్విటీలో కూడా షార్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది అక్యుములేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ గురించి ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే ఏషియన్ పెయింట్లో మనకు క్లియర్గా డిస్ట్రిబ్యూషన్ జరిగినట్టు తెలుస్తూ ఉంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ సెషన్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.